ఏ ఇంటికైనా ఇంటి యొక్క ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. ఆ ఇంటి ప్రధాన ద్వారం ఆ ఇంట్లోకి ప్రవేశించే వారిపై ఎంతో కొంత ప్రభావం కాదు, చాలా ప్రభావమే చూపుతుంది. కాబట్టి ఇంటి తలుపులు శుభ్రంగా ఉండాలని, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో అవి ఎక్కడ ఉంచకూడదో వాస్తుశాస్త్రం స్పష్టంగా పేర్కొంది. ఏ ఇంటికైనా ప్రధాన ద్వారం అత్యంత ముఖ్యమైనది. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకే ఇల్లు కట్టే ముందు వాస్తు నిపుణులను పిలిపించి ఇంటి నిర్మాణానికి సరైన మార్గదర్శనం తీసుకుంటారు. ఇంట్లో ప్రతి మూల వాస్తు ప్రకారం నిర్మిస్తారు. ఇంటి నిర్మాణంతో పాటు ఆ ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో నిర్మించాలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో అతి ముఖ్యమైన భాగం ఇంటి ప్రధాన ద్వారం కాబట్టి. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎలా ఉండాలి, ద్వారం వద్ద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అనే విషయాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, చీపురు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇంటి మెయిన్ డోర్ వద్ద బూట్లు, చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళే అలవాటు ఉంటుంది. పాదరక్షలు, చెప్పులు తలుపు వద్ద ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో ఆర్థిక సంక్షోభం, ఇంట్లోని వ్యక్తుల మధ్య పరస్పర శత్రుత్వానికి దారితీస్తుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీపురు కూడా పెట్టకూడదు. ఇది అశుభ సంకేతం. చీపురును ఎల్లప్పుడూ ఇంటి లోపల దాచాలి. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంటి వెలుపల ఉంచడం వలన ఇంట్లో సమస్యలు వస్తాయి. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రెండవది, ఈ మొక్కలను పెట్టకండి. ఇంటి గుమ్మం వద్ద మొక్కలను ఉంచడం వలన ఇంటి అందం 4 రెట్లు పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు చాలా అందమైన వస్తువులు కూడా వికారంగా మారవచ్చు. అందుకే ఇంటి మెయిన్ డోర్కు ఎదురుగా చెట్లు, మొక్కలు ఉంచకూడదు. తలుపు పక్కన ఉండేలా చూసుకోవాలి. అయితే ఇంటి బయట ముళ్ళ చెట్లను నాటకూడదు. ఇలా చేయడం వలన ఆ ఇంటి సంపద దూరమై కుటుంబం ఆర్థికంగా బలహీనపడుతుంది. అందుకే ముళ్ళ చెట్లు అటువంటివి ఒకవేళ ఉంటే వాటిని తీసివేయండి. 3. ఇంటి మెయిన్ డోర్ ఎలా ఉండాలి? వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి ప్రతిమ ఉంచాలి. ఇలా చేయడం వలన గణేశుడి ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి. గణేశుడి ప్రతిమ ఉంచడం ద్వారా ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. అప్పటి వరకు జరగని పనులు జరగడం ప్రారంభిస్తాయి. ప్రధాన ద్వారం వద్ద గణపతిని ఉంచిన తరువాత ఆయనను రోజూ పూజించాలి. ఇది విశేష ఫలితాలను ఇస్తుంది. 4. ఇంటి బయట అందమైన పూల మొక్క. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద అందమైన పూల మొక్కను ఉంచండి. ఇది ఇంటి అందాన్ని పెంచుతుంది. ఈ పువ్వుల సువాసనతో సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి వెలుపల అందమైన పూల మొక్కలు ఉంచడం వలన మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. 5. ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి పాదాలు. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని గుర్తు చేసుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి పాదాల అందమైన చిత్రాన్ని ఉంచండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ క్షీణించదు. ఇదే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంకా కొంచెం మెరుగైన ఉపాయాలు చెప్తాం, వినండి. తులసి మొక్క. హిందూ ధర్మంలో తులసి మొక్కను ప్రత్యేకత చాలా ఉంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను పూజిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క చాలా శుభప్రదమైనది. ఇంటి బయట నాటితే ఇది ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గృహంలో ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది. ఇదే కాకుండా ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంకొన్ని నియమాలు, ఉపాయాలు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. తామరమాల మీ అందరికీ తెలిసే ఉంటుంది. తామర పువ్వు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే తామరమాలతో జపం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రశాంతత, శ్రేయస్సు కలగాలంటే ఈ తామరమాలను ధరించి నిత్యం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మాలతో ధ్యానం చేయడం మంచిది. తామరమాల ధారణ వలన ఆర్థిక అసమానతలు తగ్గి ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో వీడియోను షేర్ చేసుకోండి. మీరు ఏ అంశం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాల గురించి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.